మొదటి క్వశ్చన్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ మచిలీ నేషనల్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి అనితా చౌదరి. రాజస్థాన్కు చెందిన ఫారెస్ట్ గార్డ్ అయినటువంటి అనితా చౌదరికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ మచిలీ నేషనల్ అవార్డు 2026తో సత్కరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదల చేసిన టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ 2026 జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ నటుడు ఎవరు? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి రణబీర్ కపూర్. ఓకే, ఈ సూచీలో సుందర్ పిచాయ్, గూగుల్ CEO మరియు షెఫ్ వికాస్ ఖన్నా కూడా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇన్ఫోసిస్ సంస్థ 2026లో ఏ టెన్నిస్ ఆటగాడిని తన గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి కార్లోస్ అల్కరాస్. కార్లోస్ అల్కరాస్ స్పెయిన్ దేశానికి చెందిన ఫేమస్ టెన్నిస్ ఆటగాడు. ఓకే, ఇటీవల ఇన్ఫోసిస్ తన గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా కార్లోస్ అల్కరాజ్ను నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నేషనల్ పబ్లిక్ సర్వీస్ డే ఏ రోజున జరుపుకుంటారు? భారతదేశంలో ప్రతి సంవత్సరం 21 ఏప్రిల్ నాడు నేషనల్ పబ్లిక్ సర్వీస్ డే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026 మెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి స్పెయిన్కి చెందిన టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి కార్లోస్ అల్కరాజ్ లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ 2026లో మెన్స్ కేటగిరీలో వరల్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలవడం జరిగింది. ఓకే, ఉమెన్స్ కేటగిరీలో బెలారస్కు చెందిన ఆర్యానా సబాలెంకా ఈ లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ ఆఫ్ ద ఇయర్ 2026లో ఉమెన్స్ కేటగిరీలో ఆర్యానా సబాలెంకా మరియు మెన్స్ కేటగిరీలో కార్లోస్ అల్కరాజ్ ఈ అవార్డు గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత భగవాన్ దాస్ రైక్వాడ్ ఏ రంగానికి చెందినవారు? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి బుందేలి మార్షల్ ఆర్ట్. ఓకే, యుద్ధ కళలు అయినటువంటి బుందేలి మార్షల్ ఆర్ట్కు సంబంధించినటువంటి ఇటీవల భగవాన్ దాస్ గైక్వాడ్ మరణించడం జరిగింది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.